18వ అధ్యాయము అందరూ కూడా బైబిల్ కలిగిన వారందరూ కూడా ఆదికాండము 18వ అధ్యాయము 22-23 వచనాలు చదువుకుందాం. ఆ మనుషులు అక్కడి నుంచి చదవండి. ఆ మనుషులు అక్కడ నుండి తిరిగి సొదొమ వైపుకు వెళ్ళిరి. అబ్రహాము యెహోవా సన్నిధి నిలిచి ఉండెను. అప్పుడు అబ్రహాము సమీపించి హల్లెలూయా. యెహోవా సన్నిధిలో నిలిచి ఉన్న అబ్రహాము. పోయిన వారం మనం నేర్చుకున్నాం. మరలా కొద్దిగా అదే వాక్యాన్ని మనము ఈ వారం కూడా నేర్చుకుందాం. యెహోవా సన్నిధి, దేవుని సన్నిధి అనగా దేవుడు ఉండు స్థలము. దేవుడు ఉండు స్థలమే దేవుని సన్నిధి. దేవుడు ఎక్కడుంటే అదే దేవుని యొక్క సన్నిధి. దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి అక్కడ 23లో ఉంది, దేవునికి యెహోవాకి సమీపముగా అనే మాట. అక్కడ మనకి ఆయనకు దగ్గరగా ఉన్నవారు, యెహోవా సన్నిధిలో ఉన్నవారు ఆయనకి సమీపంగా ఉండగలుగుతారు అని మనం ఒక మాట నేర్చుకున్నాం. ఎవరండి? ఆయన సన్నిధిలో, ఆయన మందిరము. ఆయన ఉండే స్థలం ఏది? ఆయన మందిరం. ఆయన మందిరంలో ఎవరైతే ఎక్కువగా గడుపుతారో వారు దేవునికి సమీపముగా ఉంటారు. దేవునికి సమీపముగా ఉంటే దేవుడు అనేకమైనవి దేవుని ద్వారా పొందుకుంటారు. హల్లెలూయా. చూడండి, తల్లికి ఇద్దరు కొడుకులు దూరంగా ఉన్నారు. ఇద్దరు కొడుకులు ఉన్నారు ఒక తల్లికి. అయితే ఒక కొడుకేమో తల్లికి దగ్గరలో ఉన్నాడు, ఇంకొక కొడుకేమో తల్లికి దూరంగా ఉన్నాడు. ఇప్పుడు తల్లి దగ్గర నుంచి ప్రేమ కానీ ఆదరణ కానీ, తల్లి సంబంధించిన ఏమైనా సరే ఏదైనా వండి పెట్టినా కానీ అవి ఎవరికి దొరుకుతాయి చెప్పండి? ఎవరికి దొరుకుతాయండి? ఇప్పుడు తల్లి ప్రేమ, తల్లి ఆదరణ, ఏదైనా బాధలో ఉన్నప్పుడు ఆదరించే విధానం కానివ్వండి, తల్లి చూపించే ప్రేమ కానివ్వండి, తల్లి ఏదైనా వండి పెట్టినా ఆ తినే వాటి విషయంలో కానివ్వండి, వంట కానివ్వండి, ఏదైనా ఎవరికి దక్కుతాయంటే ఎవరైతే దగ్గరగా ఉంటారో ఆ కొడుకుకు మాత్రమే దక్కుతాయి. దూరంగా ఉన్న కొడుకుకు దక్కుతాయా? కారణం ఏమిటి? అతను దూరంగా, ఇద్దరు కొడుకులైనప్పటికీ కూడా అతనేమో దూరంగా ఉన్నాడు, ఒక కొడుకేమో దగ్గరగా ఉన్నాడు. దగ్గరగా ఉన్న కొడుకుకి ప్రేమ, ఆదరణ, అలాగే తల్లి ఏది చేసినా అవన్నీ కూడా దగ్గరగా ఉన్న కొడుకుకి అందుబాటులో ఉంటాయి. దూరంగా ఉన్న కొడుకైనప్పటికీ ఆ దూరమును బట్టి అవన్నీ కూడా అందకపోవడానికి కారణమవుతాయి. దీనిని బట్టి మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవునికి నువ్వు దగ్గరగా ఉంటే ఆయన ప్రేమ నీకు అందుతుంది, ఆయన ఆదరణ నీకు అందుతుంది, ఆయన చేసే కార్యములు నీకు అందుతాయి. అలాగే ఆయన నిన్ను అనేకమైన పనుల మీద లేదా అనేకమైన వాటికి నువ్వు బలమైన ఒక ప్రయోజనకరమైన పాత్రగా కూడా దేవుడు నిన్ను సిద్ధపరుస్తాడు. హల్లెలూయా. అది ఎవరికి జరుగుతుందంటే దేవునికి దగ్గరగా ఉన్న వారికి. ఎవరికి చెప్పండి? మరి మీరందరూ దేవునికి దగ్గరగా ఉన్నారా, దూరముగా ఉన్నారా? కొంతమంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ వారి హృదయాలు దేవునికి దూరంగా ఉంటున్నాయి. అందుకే అంటాడు యేసయ్య, నన్ను వ్యర్థముగా పెదవుల చేత ఆరాధిస్తూ ఉన్నారు కొంతమంది అన్నాడు. అంటే వాళ్ళు పెదవులతో వ్యర్థముగా ఆరాధిస్తూ ఉన్నారంట. అంటే హృదయానుపూర్వకంగా దేవుని ఆరాధించట్లా, ఏదో పైన పెదవుల చేత ఆరాధించే కొంతమంది కనబడుతూ ఉన్నారు. ఏమండి, నీ హృదయము దేవునికి దూరంగా ఉండి నువ్వు మాత్రం దేవుని సన్నిధిలో కూర్చుంటే ఏం ప్రయోజనం చెప్పండి? అవునా కాదా? దేవునికి దగ్గరగా ఉండటం అంటే అన్ని విషయాల్లో ప్రతి సమయంలో కూడా దేవునికి దగ్గరగా ఉండాలి. కానీ చాలామంది ఏమైపోతున్నారు? దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. మొదటి ఆల్-నైట్ జరిగింది. మొదటి ఆల్-నైట్లో 4 వచ్చారు సంఘం మొత్తం మీద. 2 గంటలు 10 to 12 వరకు ప్రభు దగ్గర గడపలేని పరిస్థితి.
ఏమండి, నెల మొత్తంలో ఒక రాత్రి 2 గంటలు ప్రభు దగ్గర గడపడానికి సమయము మీరు కేటాయించలేకపోతున్నారు. అంటే మీరు దేవునికి దగ్గరగా ఉన్నట్ట, దూరంగా ఉన్నట్ట? సమయానికి మందిరానికి రాలేకపోతున్నారు. మీరు దగ్గరగా ఉన్నట్ట, దూరంగా ఉన్నట్ట? చెప్పండి, చెప్పాలి మీరే. సమయానికి మందిరానికి రాలేకపోతున్నారు. అదే ఇప్పుడు సెలవులకు వచ్చినాయి కాబట్టి ఊరు వెళ్తానికి మాత్రం ట్రైన్ ఎక్కడానికి అరగంట ముందే ఉంటారు, బస్సు ఎక్కడానికి అరగంట ముందే ఉంటారు. కానీ మందిరం అనేసరికి అరగంట లేటు, గంట లేటు, గంటన్నర లేటు చేస్తూ ఉన్నారు. కారణం ఏంటి? అంతే కదా. చూడండి వాక్యంలో 2వ దినవృత్తాంతాల గ్రంథము 2వ దినవృత్తాంతాల గ్రంథం 29:11 ముందు 29:11 నా కుమారులారా తనకు పరిచారకులై ఉండి ధూపం వేయించుటకు, తన సన్నిధి నిలుచుటకు, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నాను గనక ఏం చేయకూడదండి? ధూపం వేయటానికి, పరిచర్య చేయడానికి. చూడండి, అందరు కూడా ఇంకా అయిపోయినా ఇంకా అందులోనే ఉంటారు. ధూపం వేయటానికి, పరిచర్య చేయడానికి, ఆయన సన్నిధిలో నిలుచుడడానికి మీరేం చేయకూడదంట? ఏం చేయకూడదండి? మరి అశ్రద్ధ చేయకూడదంటే ఎన్నింటికి రావాలి? మీకు ఒకసారి యేసన్న గారు చెప్పిన ఒక అనుభవం. మందిరానికి వెళ్ళిన ఇద్దరు వ్యక్తుల గురించి మీకు చెప్తా. ఒకసారి చెప్పాను. గోరింట్లలో మందిరానికి వెళ్ళడానికి ప్రక్కనే ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు, ఆరాధనకు వెళ్ళిన వ్యక్తి. అట్లాగే రెండో వ్యక్తి గుంటూరు నుంచి గోరింట్లకి వెళ్ళిన వ్యక్తి ఉన్నాడు. గుంటూరు నుంచి త్వరగా పెందలకడనే లేచి త్వరగా రెడీ అయ్యి ఫ్యామిలీతో కలిసి ఆ టయానికి బస్సు ఎక్కి ఆరాధన స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టే సమయానికి అక్కడ ఉన్నాడు ఫ్యామిలీతో ఒక అతను. ఇంకొక అతను పక్కనే ఉన్నాడు, గోరింట్ల పక్కనే వాళ్ళ ఇల్లు, ఆ మందిరం పక్కనే ఇంట్లో ఉన్నాడు. ఆరాధన మొదలైందా చూస్తున్నాడు, పాటలు మొదలైనయా చూస్తున్నాడు. ఖచ్చితంగా వాక్యం సమయానికల్లా పాస్టర్ గారు వాక్యం చదువుతున్నప్పటికల్లా ఆ సమయానికి వచ్చి కూర్చున్నాడు. ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఆరాధనకు వెళ్ళిన వారే. ఇద్దరిని అడిగితే ఎక్కడికి వెళ్ళి వచ్చారమ్మా అంటే మందిరానికి వెళ్ళి వచ్చామని చెప్తున్నారు. ఓకే, కానీ వీళ్ళిద్దరికీ ఒకే రకమైన దేవుని కృప ఉంటుందా? వీళ్ళిద్దరికి ఒకే రకమైన ఆశీర్వాదం ఉంటుందా? వీళ్ళిద్దరి మీదకి ఒకే రకమైన దేవుని ఉంటుందా అంటే దానికి జవాబు చెప్పండి మీరు. ఇప్పుడు మొదటి నుంచి ఉన్న వ్యక్తికి అలాగే వాక్యానికి వచ్చిన వ్యక్తికి ఒకే రకమైన ఆశీర్వాదం దేవుడు ఇస్తాడా? ఒకవేళ ఒకే రకమైన ఆశీర్వాదం కనుక ఇస్తే మరి మొదటి నుంచి వచ్చిన వ్యక్తి, ప్రభా నేను స్టార్టింగ్ నుంచి నీ మందిరానికి ఉన్నాను కదా, నాకు తర్వాత వచ్చిన వ్యక్తికి ఒకే రకమైన ఆశీర్వాదం ఇస్తే నువ్వు న్యాయం ఎలా చేసినట్టు అంటాడు. మన దేవుడు న్యాయాధిపతి కాబట్టి ఎవరి భక్తి కొలది వారికి ప్రతిఫలం ఇచ్చిన గాక. నీ భక్తి యొక్క ఆసక్తిని బట్టి, నీ శ్రద్ధను బట్టి, దేవుడు నీకున్న ఆసక్తిని బట్టి దేవుడు నీ జీవితాల్లో కార్యములు జరిగిస్తాడు. ఫినెహాసుతో దేవుడు అంటాడు, ఫినెహాసుతో కాదు మోషేతో అంటాడు దేవుడు, ఫినెహాసు యొక్క ఆసక్తిని బట్టి అతనిని అతని సంతానమును నేను నిత్యమైన యాజక నిబంధన అతనికి అప్పచెప్తున్నానని చెప్పంటాడు. ఒక దేవుడు ఒక అప్పగించే ఒక విధానం కానివ్వండి, దేవుడు ఒక వ్యక్తిని ఆశ్రయించే విధానం కానివ్వండి, నీ భక్తి యొక్క ఆసక్తిని ఖచ్చితంగా చూస్తాడు. నువ్వు ఏ రీతిగా మందిరానికి వస్తున్నావు, నువ్వు ఎలా ప్రభువుని ఆరాధిస్తున్నావు, నువ్వు ఎంతసేపు దేవునిలో ప్రార్థన చేస్తున్నావు, నువ్వు ఎంతసేపు దేవుని వాక్యం చెప్తున్నావు, ప్రతిదీ చూస్తాడు. కానీ మనం అంటాము ఏమండి, ప్రభు సన్నిధిని మనం ఏం చేస్తామంటే నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం, అశ్రద్ధ చేస్తూ ఉంటాం. కానీ దేవుని కార్యాలు కానీ జరగాలని ఆశపడతాం, త్వరగా జరగాలి. నా కుటుంబంలో, నా జీవితంలో దేవుని కార్యాలు త్వరగా జరగాలని నువ్వు ఆశపడటంలో తప్పులేదు. దేవుడు నిన్ను దీవించడానికి నిన్ను పిలిచాడు, ఆశీర్వాదానికి వారసులు అవ్వడానికి దేవుడు మిమ్మల్ని పిలిచి ఉన్నాడని పేతురు పత్రిక
3వ అధ్యాయం మనకు నేర్పిస్తుంది. కానీ అయితే మరి నీ ఆసక్తి ఎంతవరకు, నీ దేవుని కృప పొందుకోవడానికి నీ మటుకు నీ ప్రయత్నం ఎంతవరకు నువ్వు చేస్తున్నావు అనేదే ప్రశ్న. హల్లెలూయా. వాళ్ళిద్దరికీ ఒకే రకమైన ఆశీర్వాదం వస్తుందండి. మరి రాదు అని తెలిసినప్పుడు ఆశీర్వాదాన్ని ఎందుకు మీరు పోగొట్టుకుంటున్నారు అంట నేను. ఎందుకు ఆ ఆశీర్వాదాన్ని మీరు పోగొట్టుకున్నారు? ఎందుకు ఆయన దేవుని మీరు పొందుకోలేకపోతున్నారు? ఏదైనా సరే సమయానికి వెళ్ళే మీరు దేవుని సన్నిధి విషయంలో ఎందుకు కొంచెం అలక్ష్యంగా ఉంటున్నారు? ఈరోజు ప్రభు మనకు నేర్పిస్తున్న మాట, దేవునికి దగ్గరగా ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎక్కడ ఉండాలండి? ఆదివారం ఒక్క రోజు అంతా మనం గడుపుతామా? ఒక్క దినము దేవుని సన్నిధిలో గడుపుతాం 1000 దినములు అని అన్నారు. కానీ నిజంగా చెప్పండి, ఒక దినమంతా మీరు దేవుని సన్నిధిలో గడుపుతున్నారా? ఆదివారం అంతా 11 గంటలకు ఆరాధన, 1:30కు ముగింపు, అంటే 2 గంటలన్నర మన ఆరాధన సమయం. కానీ వచ్చేది ఎన్నింటికంటే చాలామంది 11:30 అలా వస్తున్నారు, కొంతమంది 11:12కి వస్తారు, కొంతమంది 12కి వస్తున్నారు, 12:30కి వస్తున్నారు. ఏదైనా మీరు కారణం చెప్పొచ్చు, కానీ ఒక మాట చెప్పిన, దేవుని కంటే ఏది ఎక్కువ కాదంట నేను. అది ఏదైనా కానీ మీకు ఎంత ముఖ్యమైన పనైనా అవ్వండి, అది ఎంత ముఖ్యమైన అవసరత అయినా అవ్వండి, కానీ అది దేవుని కంటే ఎక్కువైతే మాత్రం నువ్వు దేవునికి ప్రాధాన్యత ఇచ్చినట్లు కాదు. ఖచ్చితంగా అవునంటారు కాదంటారు? అర్థమైందా? మీరు దేవునికి ప్రాధాన్యత, ప్రయారిటీ దేవునికి ఇచ్చినప్పుడు ఆయన నీకు కూడా ఏం చేస్తాడు? ప్రాధాన్యత ఇస్తాడు. నువ్వు క్షమించే వ్యక్తివైతే నువ్వు క్షమించబడతావు, నువ్వు కనికరించే వ్యక్తివైతే నువ్వు కనికరించబడతావు, నువ్వు దయ చూపే వ్యక్తివైతే నువ్వు దయ చూపబడతావు, నువ్వు శ్రద్ధ కలిగే వ్యక్తివైతే ఆయన చేత శ్రద్ధ చూపబడతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అర్థమైందండి? అందుకే దేవునికి దగ్గరగా మనం ఉండాలి. ఈ 2025లో ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఇది ఆర్డర్ కాదు, ఆజ్ఞ కాదు, ఇది రిక్వెస్ట్ మాత్రమే. మీరు చేయవలసిందల్లా ప్రార్థనకి అలక్ష్యము చేయకుండా, తడవు చేయకుండా. తర్వాత వచనాల్లో మనం చూస్తాం, లోతు దేవుడు చెప్తుంటే, అయ్యా మీరు బయటికి రండి, మీరు ఇక్కడ ఉండద్దు, ఈ ఊరిని నాశనం చేయడానికి దేవుడు నాకు అనుమతి ఇచ్చాడు, మమ్మల్ని పంపించాడు అని దోతలు చెప్తూ ఉంటే లోతు తడవ చేసినట్లుగా అక్కడ రాయబడింది వాక్యం. దేనికి తడవ చేస్తున్నాడంటే దేవుని మాటను, ఏమండి, దేవుని మాటను విని చేయడానికి తడవ చేస్తున్న లోతు. కానీ అదే తడవ గురించి మోషే దగ్గరికి వెళ్తే దేవుని సన్నిధిలో నుంచి బయటికి రావడానికి తడవ చేశాడంట. ఎక్కడది? నిర్గమకాండంలో మనకు ఉంటుంది. నిర్గమకాండంలోనా సంఖ్యాకాండంలోనా ఉంటుంది, చూడండి అన్నమాట. ఏదైనా 32వ అధ్యాయంలోనే ఉంటుంది, 32 అనుకుంటా. నిర్గమకాండం చూడండి. మరియు అదేనా 32? మోషే కొండ దిగకుండా తడవు చేయుట ఏం చేస్తంట? మోషే కొండ దిగకుండా తడవు చేయుట. నా వైపు చూడండి. మోషే ఏమో కొండ దిగడానికి తడవు చేస్తా ఉన్నాడు. చాలండి. తర్వాత 19వ అధ్యాయం ఆదికాండం 19:16. ఎవరతను? అప్పుడు అతని మీద యెహోవా కనికరం వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్యని, అతని 2 కుమార్తెల చేత పట్టుకొని వెలుపలికి తీసుకువచ్చి ఆ ఊరిని బయట ఉంచారు. ఇద్దరు తడవ చేయుట ఇక్కడ మనకి కనబడుతుంది. తడవు చేయుట అనగా అర్థం ఏంటంటే ఆలస్యము చేయుట. ఇక్కడ ఇద్దరు కనబడుతున్నారు తడవు చేయుట అనే మాట దగ్గర. ఒకళ్ళు మోషే, ఇంకొకరు లోతు. లోతు ఏమో దేవుడు చెప్పిన మాట చేయడానికి తడవు చేస్తున్నాడు. ఇంకొకరేమో మోషే ఏమో దేవుని సన్నిధిలో బయటికి రావడానికి తడవు చేస్తున్నాడు. అర్థమైందా? తడవు చేయుట అనే దగ్గర ఎక్కడ మనము తడవు చేయాలి, ఎక్కడ మనము తడవు చేయకూడదు మన గ్రహింపు మనకి కలిగి ఉండుముగాక. దేవుని సన్నిధిలోంచి బయటికి వెళ్ళడానికి మనం తడవు చేయాలి.
ఎందుకు తడవ చేస్తున్నాడంటే మోషే ఇంకా దేవుని సన్నిధిలో ఉండడానికే ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుని దగ్గర నుంచి బయటికి వెళ్ళడానికి మోషేకి ఇష్టం లేదు. దేవుని సన్నిధిలోనే ఉండాలని ఆశపడుతూ ఉన్నాడు. దేవుని సన్నిధిని విడిచిపెట్టాలని ఆలోచన మోషేకి అసలు రావట్లేదు. దేవుడు అయిపోయింది, ఇంకా వెళ్ళు, వాళ్ళకి వెళ్ళి నేను ఇచ్చిన ఆజ్ఞలు వాళ్ళకి చెప్పు అని దేవుడు చెబుతున్నా కూడా మోషే నీ దగ్గర నుంచి నేను వెళ్ళలేకపోతున్నాను ప్రభువా, దేవుడి దగ్గర నుంచి బయటికి వెళ్ళడానికి మోషేకి ఇష్టపడట్లేదు అసలు. అవునా కాదా? చెప్పండి. అందరూ అంత సైలెంట్గా ఉన్నారేంటి? గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కాదా? చెప్పండి. కానీ ఇక్కడ లోతు దేవుడు చెప్పాడు, అయ్యా మీరు బయటికి వెళ్ళిపోండి, ఈ సొదొమ గొమొర్రా పట్టణాలు నేను నాశనం చేస్తాను, మీరు బయటికి వెళ్ళిపో, నువ్వు నీ భార్య నీ పిల్లలు బయటికి వెళ్ళంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే లోతు తడవ చేస్తున్నాడు. ఎందుకు తడవ చేస్తున్నాడు చెప్పండి? దేనికి తడవ చేస్తున్నాడు? లోతుకి ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు విడిచిపెట్టడం ఇష్టం లేదు. పాప ఆ దేవుని దృష్టిలో పాపము, ఘోరమైన పాపము కలిగిన స్థలాన్ని విడిచిపెట్టడానికి ఒకరికి ఇష్టం లేకపోతే దేవుని సన్నిధిని విడిచిపెట్టడానికి ఒకరికి ఇష్టం లేదంట. ఏది ఆశీర్వాదకరం నుండి మీరు తీసుకునే నిర్ణయమే ఆధారపడి ఉంటుంది ఏదైనా. లోతు నీతిమంతుడే. లోతు కూడా చక్కగా ఆతిథ్యం ఇచ్చిన వ్యక్తే. ఎవరికి? దేవునికి. అబ్రహాం లాగా లోతు నీతిమంతుడే, యథార్థవంతుడే. కానీ లోతు తీసుకున్న నిర్ణయము కుటుంబం నాశనం అయిపోవడానికి కారణమైంది. మీరు పరిశుద్ధులే, మీరు నీతిమంతులే, మీరు యథార్థవంతులే, కానీ మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితాలు ఆశీర్వాదంగా కరంగా అయినా లేదా శాపగ్రస్తమైన మారడానికి కారణమవుతుంది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఒక మంచి నిర్ణయం మీరు తీసుకోవాలి ఈరోజు. హల్లెలూయా. ఏమిటా నిర్ణయం అంటే నేను దేవునికి దగ్గరగా ఉండాలి, నేను దేవుని సన్నిధిలో ఎక్కువ సమయం గడపాలి, నేను దేవునికి అతి సమీపంగా ఉండాలి. సమీపంగా ఉన్న వారి జీవితాల్లో దేవుడు గొప్ప కార్యాలు జరగడం మనం చూసాం. బాలుడైన సమూయేలు గొప్పగా దేవుడు వాడుకున్నాడు. సమూయేలు ఎలా దీవించబడ్డాడని రాయబడి ఉంది వాక్యంలో. మనుషుల యందును దేవుని యందును వర్ధిల్లుచూ ఉండెను. హల్లెలూయా. ఎవరు వర్ధిల్లుతున్నారు మనుషుల యందు దేవుని యందు అంటే దేవునికి దగ్గరగా ఉన్నవారు. మాస్టర్ గారు మీరు ఎంతైనా చెప్పండి, మేము మారం, మేము మాత్రం ఎలాగే ఉంటాం అని ఒక ఆలోచన మీలో నశించును గాక. యేసు నామమున అలాంటి ఆలోచన నశించును గాక. దేవునికి సమీపంగా మేము ఉంటాం ప్రభు. మాస్టర్ గారు మేము దేవునికి దగ్గరగా ఉంటాం. దేవుని కృపను మేము పొందుకుంటాం, దేవుని ఆశీర్వాదాలు మేము పొందుకుంటాం, దేవుడు మెచ్చిన పాత్రలుగా మేము మారుతాం. అలాంటి ఆలోచన మీలో ఇప్పటి నుంచే మొదలవుగాక. యేసు క్రీస్తు నామములో అలాంటి ఆలోచనలు మొదలవుగాక. హల్లెలూయా. నిజమండి. దేవునికి దగ్గరగా ఉంటే మీ పరిస్థితులు మారిపోతాయి ఖచ్చితంగా. దేవునికి అందుబాటులో ఉంటే దేవుడు నీ చరిత్రను తిరగరాస్తాడు. హల్లెలూయా. చూడండి దావీదు ఆ వచనం చదవండి ఎవరైనా. నీ దాసుడైన నా కుటుంబము నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లుగా. ఆశీర్వాదకరమైన మాట ఏంటో తెలుసా? దావీదు యొక్క ప్రార్థనలో ఆశీర్వాదకరమైన మాట ఏంటో తెలుసా? నిత్యము నీ సన్నిధిలో ఉండటమే ఆశీర్వాదము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆశీర్వదించు. ఏమని ఆశీర్వదించమన్నాడు దేవుడు? దావీదు యొక్క ప్రార్థనలో తన కుటుంబం కొరకు ఏమని ఆశీర్వాదం కావాలంటున్నాడు? చెప్పండి, అందరూ చెప్పండి. నిత్యము నీ సన్నిధిలో ఉండినట్లు. అంతేనా? అంటే ఆశీర్వాదానికి అసలు మెయిన్ రీజన్ ఏంటంటే ఆయన సన్నిధిలో ఉండటమే. అదే దావీదు అంటున్నాడు. ఇప్పుడు ఆశీర్వాదం, అసలు ఆశీర్వాదం ఏంటంట? ఆయన సన్నిధిలో ఉండడమే ఆశీర్వాదం అని చెప్తున్నాడు దావీదు. అర్థమైంది ఆ మాటకు అర్థం? మళ్ళా చదవండి, 2-3 సార్లు చదివితే అర్థమవుతుంది. మళ్ళా చదవండి. నీ దాసుడైన నా కుటుంబము
ఎప్పుడంట? నిత్యము అంటే ఎప్పుడోసారా? నెలకొకసారా? వారానికి ఒకసారా? చెప్పాలి. ప్రతిరోజు. నిత్యం అంటే ప్రతిరోజు నీ సన్నిధిలో ఉండునట్లు. దేవునికి స్తోత్రం కలుగును. ఆశీర్వాదం అంటే అయ్యా నన్ను అలా చేయి ప్రభా, నన్ను ఇలా చేయి ప్రభా, నన్ను ఇలా చేయి ప్రభా అని ఆశీర్వాదం అనుకుంటాం. కానీ అసలు ఆశీర్వాదం ఏంటని చెప్తున్నాడు దావీదు మాటల్లో, దావీదు ప్రార్థనలో. అసలు ఆశీర్వాదం ఏంటో తెలుసా? ఆయన సన్నిధిలో నిత్యము ఉండుటయే అసలు ఆశీర్వాదం. హల్లెలూయా. మనం చాలాసార్లు అంటాం దేవుని దగ్గర, ఏమని అంటాం తెలుసా? ప్రభువా అది తొలగించు, నా జీవితంలో ఇది తొలగించు, ఇది చెయ్యి, అది చెయ్యి ప్రభువా, ఇది నా జీవితంలో తొలగించు ప్రభువా, ఈ కష్టం తొలగించు ప్రభువా, ఈ సమస్య తొలగించు ప్రభువా, ఈ బాధ తొలగించు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. అవునా కాదా? కానీ దేవుని బిడ్డల సరైన ప్రార్థన అది కాదు. ఈ కష్టాన్ని తొలగించు అని ప్రార్థన చేయడం మానేసి ఈ కష్టాన్ని ఎదుర్కోవడానికి సామర్థ్యము దయచేయమని ప్రార్థించాలి. హల్లెలూయా. కష్టాన్ని, ఉదాహరణకు ఒక మాట మీకు చూపించాలని నేను ఆశపడుతున్నాను. నేను నిన్నటి ధ్యానంలో ఒక మాట నేను చదివినప్పుడు నాకు అర్థమైన మాట. మత్తయి సువార్త 21 నుంచి చదవండి. సారీ, అధ్యాయం చెప్పలేదు కదా మీకు. 16:21 నుంచి. అప్పటి నుంచి తాను యెరూషలేమునకు వెళ్ళి పెద్దల చేతను, ప్రధాన యాజకుల చేతను, శాస్త్రుల చేతను అనేకమైన హింసలు పొంది చంపబడి పేతురు ఆయన చేయి పట్టుకొని ఆయన పేతురు వైపు తిరిగి సాతానా నా వెనకకు పొమ్ము, నువ్వు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నువ్వు మనుషుల సంగతిని తలంచున్నావు కానీ దేవుని సంగతులను తలంచుకున్నావని పేతురుతో చెప్పాను. వాస్తవంగా చెప్పండి, నా వైపు చూడండి, అందరూ కూడా తలలు పైకెత్తండి అమ్మా. పేతురు సాతానా? మరి ఎందుకని సాతాన్ అన్నాడు? చెప్పండి, ఎందుకన్నాడు సాతాన్ అని? పైన పేతుర్ని యేసయ్య పొగుడతాడు. పై వచనాల్లో మీరు గమనిస్తే, తర్వాత చదవండి, నేను చెప్తాను ఇప్పుడు. పై వచనాల్లో పేతుర్ని ప్రభు పొగుడతాడు. యేసు ప్రభు అంటాడు, ఇక్కడున్న ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారయ్యా అని తన శిష్యులను అడిగితే, శిష్యులు అంటారు, ఒకలేమో ఇర్మియా అని. అక్కడ చూడండి వచనాల్లో కొందరు ఏమనుకుంటున్నారంటే, అందులో మొదటగా చెప్పింది ఎవరు? వారు కొందరు యోహాననియు, కొందరు ఏలియా అని, కొందరు ఇర్మియా అనియు ఒకడని చెప్పుకొనిచున్నారని. మీరైతే ఏమని అనుకుంటున్నారని అడిగాను. మీరైతే ఎంతమందిని అడిగారండి? మీరైతే అంటే ఒకలా, అందరూనా? అందరూ. కానీ అందులో మాట్లాడింది ఎవరు? పేతురు. ఏమంటున్నాడు? అందుకు సీమోను పేతురు, నువ్వు సజీవుడు అయిన దేవుని కుమారుడు అని, క్రీస్తు అని చెప్పాను. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడువు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచను కానీ నరులు నీకు బయలుపరచలేదు. నువ్వు పేతురువు, ఈ బండ మీద సంగము కట్టులను, పాతాళపు ద్వారము దాని ఎదుట నిలవనేరు అని నీతో నేను చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ పేతురుని దేవుడు మెచ్చుకున్న సందర్భం కనబడుతుంది. పేతుర్ని ప్రభు ఎంతగా పొగిడాడంటే, ఇక్కడ ఏమండి,
ఇక్కడ ప్రజలు నా గురించి ఏమనుకుంటున్నారంటే అది చెప్పింది పేతురే, మిగతా వాళ్ళు ఎవరు కూడా మాట్లాడాల. అయితే మరి మీరేమనుకుంటున్నారయ్యా అంటే అప్పుడు కూడా పేతురే మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు సజీవుడు వగు దేవుని కుమారుడు అయ్యా, సజీవుడు దేవుడు కుమారుడువైన క్రీస్తువు నీవు అనగానే ఈ విషయం బయలుపరిచింది ఎవరు నీకంటే తండ్రి, పరలోకంలో ఉన్న తండ్రే నీకు ఈ విషయాలను బయలుపరిచాడు. ఇక నువ్వు పేతురువు అనబడతావు, ఈ బండ మీద సంఘము కట్టుతాను అనగా పాతాళపు ద్వారపు యొక్క తాళం చెవులు నీకు ఇచ్చేది. నువ్వు దేన్ని బంధిస్తే దాన్ని నేను. దేవుడు యేసయ్య చక్కగా పేతురికి అనేకమైన ఆధిక్యతలు ఇక్కడ ఇచ్చినట్లు మనం చూసాం కదా. వెంటనే ఇప్పుడు మనం చదివిన వేద భాగంలో వెంటనే పేతుర్ని దేవుడు యేసయ్య అన్నాడంటే సాతానా అన్నాడు. అక్కడేమో జాగ్రత్తగా వినండి, అక్కడేమో దేవుడు తప్ప నీకు విషయాలు ఎవరు కూడా ఏ నరులు నీకు బయలుపరచలేదు అంటే దేవుని ప్రత్యక్షతలు కలిగిన వాడవు అన్నాడు అక్కడ. వాస్తవా కాదా? నువ్వు దేవుని ప్రత్యక్షతలు కలిగిన వాడవు, అందుకే నీ ద్వారా నేను సంఘం కడతాను, నీవే మొదటి సంఘ కాపరి అన్నట్లుగా కొన్ని నీకు అధికారాలు ఇస్తున్నాను, తాళపు చెవులు ఇస్తున్నాను అని దేవుడు పేతురికి యేసయ్య అనేకమైన సత్యాలు చెప్తూ అనేకమైన వాటిని అప్పగించినట్లుగా మనం చూసాం. ఇక్కడికి వచ్చేసరికి అంటున్నాడు సాతానా అంటున్నాడు. చూడండి ఎంతలోనే మార్పు వచ్చేసింది అక్కడ. ఈ మార్పు కారణం తెలుసుకోవాలి మనం. పొగిడిన కాసేపటికే యేసు ప్రభు అన్నాడు సాతానా నా వెనకకు పొమ్ము అని అంటున్నాడు. ఎందుకు యేసు ప్రభు పేతురుని సాతాను అన్నాడు ఇక్కడ గమనించాలి. మరలా ఒకసారి చదువుతాం 21 నుంచి. అప్పటి నుండి తాను యెరూషలేమునకు వెళ్ళి, ఇప్పుడు యేసు ప్రభుకి జరగబోయే సంగతుల గురించి ముందుగానే ఆయన తెలియజేస్తున్నాడు శిష్యులతో. ఏమని? ప్రధాన యాజకుల చేతను శాస్త్రుల చేతను అనేకమైన హింసలు పొంది చంపబడి 3వ దినమున లేచుట అగత్యమని యేసు తన శిష్యులకు తెలియజేయటం మొదలు పెట్టగా పేతురు ఆయన చేయి పట్టుకొని ప్రభువా అది నీకు దూరమవును గాక, అది నీకెన్నడూ కలగదని ఆయనను గద్దెంపజేశాడు. పేతురు ఆలోచన విధానం ఇక్కడ గమనించాలి. మా గురువు గారికి ఇలాంటి హింసలు, మా గురువు గారిని ఇలా పట్టుకోవడం, మా గురువు గారిని ఇలా చంపడం మా ప్రభుని, అది నీకు జరగకూడదు ప్రభు అని ప్రభు మీద ఇష్టంతోనో ప్రేమతోనో చెప్పినట్లుగా ఉంది కదా. అవునా? అంతేనా కాదా చెప్పండి? హింసించబడుతా, చంపబడుతా, కొట్టబడుతా ఇవన్నీ ప్రభు చెప్తుంటే పేతురికి బాధేసింది. ఏంటి ఎలా అంటున్నాడు? ప్రభు ఇలాంటి నా ప్రభుకి జరగకుండా ఉండును గాక అన్నాడు. పేతురు ఆలోచన ఇక్కడ వేరేలాగా ఉంది. అయితే యేసు ప్రభు అన్నాడు వెంటనే సాతానా నీవు నాకు అభ్యంతర కారణమే, నీవు మనుషుల సంగతులే తలంచున్నావు గాని దేవుని సంగతులను తలంచక ఉన్నావని పేతురుతో చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. నీవు మనుషుల సంగతులు అంటే ఇక్కడ గమనించండి, పైనేమో ఆలోచన విధానము పేతురుది ఒకలా ఉంది, కిందకు వచ్చేసరికి ఒకలా ఉంది. పరలోకమందున్న నా తండ్రి ప్రత్యక్షత నీకు ఉన్నది, ఆయన నీకు బయలుపరిచాడు అని పైన అంటున్నాడు. అర్థమైందండి వాక్యం. ఇక్కడికి వచ్చేసరికి మనుషుల సంగతులే నువ్వు ఆలోచన చేస్తున్నావు. మనుషుల సంగతులు, మనుషుల ఆలోచనలు ఎలా ఉంటాయి? నిజంగా చెప్పాలంటే ఇది దూరం అయిపోవును గాక. ఏది? ఈ కష్టం. యేసు ప్రభుకు వచ్చిన శ్రమలు, కష్టాలు, బాధలు, అవమానాలు దూరం అవును గాక అని పేతురు అన్నాడంటే మనుషులాగా ఆలోచన చేసి అన్నాడు. కానీ దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ? యేసయ్య నువ్వు మనుషుల సంగతులు ఆలోచిస్తున్నావు కానీ దేవుని సంగతులు ఆలోచన చేయట్లా. ఇక్కడ మనుషుల ఆలోచన ఎలా ఉంది, దేవుని ఆలోచన ఎలా ఉందని చూస్తే మనుషుల ఆలోచన దూరం అవును గాక అని ఉంటే దేవుని ఆలోచన దానిలో ఫేస్ చేయాలని ఉంది. గట్టిగా దేవుని అర్థమైందా? అర్థం కాలేదా? మనిషి ఆలోచన ఏమో అది నాకు దూరం అయిపోను గాక, ఈ కష్టం దూరం అయిపోను గాక, ఈ శ్రమ దూరం అయిపోను గాక, ఈ ఇబ్బంది దూరం అయిపోను గాక, ఈ వేదన దూరం అయిపోను గాక అని మనం ఆలోచన చేస్తాం. కానీ యేసయ్య దేవుని ఆలోచనలు ఎలా ఉన్నాయంటే అవి ఫేస్ చేయాలి.
ఇప్పుడు యేసు ప్రభువుకి అవి దూరం అయిపోతే దేవుని యొక్క చిత్తం ఎలా నెరవేరుతుంది? రక్షణ భాగ్యం ఎలా వస్తుంది? మనందరికీ రక్షణ ఎలా వస్తుంది? సాతాను ఎలా ఓడిపోతాడు? ఇవన్నీ జరగాలి అంటే కనుక, మనకి పరలోకం రావాలి అంటే కనుక, మన పాపాలకు విమోచన జరగాలంటే కనుక, మనము తండ్రితో సమాధానం పడాలంటే కనుక యేసు ప్రభు వారు ఆ శ్రమలన్నీ కూడా పడాలి. అది దైవ చిత్తము. కానీ పేతురు ఎలా ఆలోచన చేశాడంటే, ఒక మనిషిలాగా తన గురువు గారి వద్ద ఉన్న ప్రేమతో అవి నీకు దూరం అవును గాక. అంటే ఇప్పుడు పేతురు సాతాను నా వెనకకు పొమ్ము అన్నాడు యేసయ్య సాతాను అని. అంటే సాతాను యొక్క ఆలోచన ఏంటంటే, మనల్ని ఎలా ప్రార్థన చేపిస్తుందో తెలుసా? సాతాను దూరం అయిపోవును గాక. దేవుని ఆత్మ మనం ఎలా ప్రార్థన చేపిస్తుంది అంటే, వాటిని ఎదుర్కొనే సామర్థ్యం ఇవ్వును గాక. అర్థమైంది? అర్థం కాలేదా? అంటే దూరం అవును గాక అనేది ఎవరి ప్రార్థన కాదా? అవునా? చెప్పండి. ఈ వచనాన్ని బట్టి చెప్పండి మీరు. పేతురు ఏమన్నా నిజంగా సాతానా? కాదు. కానీ ఆలోచన వైఖరి యేసు ప్రభు మీద ఉన్న ప్రేమతో అది నీకు దూరం అవును గాక, అది నీకు జరగకుండాను గాక అని చెప్పేసి తన యొక్క ప్రభు మీద ఉన్న ప్రేమతో అలాగన్నాడు. కానీ యేసయ్య నా మీద ఉన్న ప్రేమతో అలా అన్నాడు అని చెప్పేసి, అబ్బా నువ్వు నా మీద, నువ్వు కాబట్టి ఇంత ప్రేమ చూపించు, మిగతా వాళ్ళు ఎవరు అంత ప్రేమ నా మీద చూపించలేదయ్యా అని అన్నాడా? కానీ యేసయ్య ఆలోచన ఎలాగ ఆలోచన వైఖరి ఉందంటే, దేవుని ఆలోచన, దేవుని చిత్తంలో ఉన్నాడు ఆయన. దేవుని చిత్తాన్ని నెరవేర్చే పనిలో ఉన్నాడు ఆయన. అందుకే అది జరగాలి అని యేసయ్య అంటే, అది నేను చనిపోవాలి, నేను అప్పగించబడాలి, నేను హింసింపబడాలి, మరలా నేను తిరిగి లేవాలి అని ప్రభు ముందుగానే చెప్తుంటే, అది జరగకుండా ఉండును గాక అంటున్నాడు ఈయన. అందుకని ఏమంటున్నాడు? సాతానా నువ్వు నా వెనకకి పొమ్ము, నువ్వెందుకు అభ్యంతరం పరుస్తున్నావు? అలాగే అంటాడు. అది శ్రేష్టమైన మాట. నీవు మనుషుల యొక్క ఆలోచనలే సంగతులే తలంచుచున్నావు. అంటే ఇప్పుడు చెప్పండి, దేవుని ఆలోచన ఏంటి మన పట్ల? నేను అంటాను, దేవుని అనుమతి లేకుండా నీ అజ్ఞానం వలన కావచ్చు, మాట చెప్పనా, నీ అజ్ఞానం వలన కావచ్చు, నీ తెలివి తక్కువతనం వల్ల కావచ్చు, లేదా సాతాను శోధన వల్ల కావచ్చు, ఏదైనా కానీ, లేదా దేవుడిని ఆశీర్వదించే క్రమంలో కావచ్చు, ఏదైనా ఒక శ్రమ నీ జీవితంలోకి అనుమతించబడుతుంది అంటే అది దేవుని అనుమతి లేకుండా రాదు కాదా? నీ తలలో ఒక వెంట్రుక ఊడాలన్నా దేవుని పర్మిషన్ లేకుండా ఊడదు అన్నప్పుడు నీ జీవితంలోకి వచ్చే ప్రతి శ్రమ ఆయన అనుమతి లేకుండా రాదు అనే సత్యం గమనించాలి. అది నీ తెలివి తక్కువ వల్ల కావచ్చు, నీ అజ్ఞానం వల్ల కావచ్చు, దేవుని యొక్క లేదా సాతాను నిన్ను శోధించడం వల్ల కావచ్చు, లేదా దేవుడు నిన్ను హెచ్చించడానికి పెట్టిన శ్రమ వల్ల అయినా కావచ్చు. ఏదైనా సరే నేను అనే మాట ఏంటంటే, దేవుని అనుమతి లేకుండా నీ జీవితంలోకి ఏ శ్రమ అనుమతించబడదు. దేవుడు అనుమతించిన ఆ శ్రమను నాకు వద్దు అన్నావంటే నువ్వు మనిషిలాగా ఆలోచన చేస్తున్నావు, లోక సంబంధంగా. కానీ దేవుని ఆలోచన ఏంటంటే దాన్ని నువ్వు ఎదుర్కోవాలి. హల్లెలూయా. దేవుని ఆలోచన ఏంటంటే దాన్ని నువ్వు ఎదుర్కోవాలి, దాని మీద విజయం పొందుకోవాలి, దాన్ని ఫేస్ చేయాలని దేవుడు అంటుంటే నాకు వద్దు అని నువ్వు అంటున్నావు. అగ్నిగుండాన్ని షడ్రకు మేషకు అబేద్నెగోలు ఫేస్ చేశారు లేదా? దానియేలు సింహ బోనులో వేయబడ్డాడు లేదా? దేవుడు అదే కోరుకుంటున్నాడు మన నుంచి కూడా. హల్లెలూయా. అగ్నిలో నువ్వు పడాలి, కానీ అగ్నిలో నువ్వు కానకూడదు. నీళ్ళలో నువ్వు మునగాలి, కానీ నీళ్ళు నిన్నేమి గాఢంధకారపు లోయలలో సంచరించాలి, కానీ ఏ అపాయం రాకూడదు. హల్లెలూయా. దేవుడు అది నీ నుంచి కోరుకుంటున్నాడు, దేవుని బిడ్డ. కానీ నువ్వేమంటున్నావు అంటే ఇది నాకు దూరం అయిపోవాలి, ఇది నాకు వద్దు అని చెప్పేసి మనం అనుకుంటున్నాం కాదా? అవునా? దేవుని ఆలోచన మీరు గమనించాలి. ఇక్కడ మన వైఖరి ఎలా ఉంది, దేవుని వైఖరి ఎలా ఉన్నది. శ్రమ నీ జీవితంలోకి అనుమతించబడుతుంది అంటే అది దేవుని యొక్క చెప్పండి అనుమతితోనే నీకు వచ్చే ప్రతిదీ కూడా దాన్ని ఎదుర్కొని నువ్వు నిలబడినప్పుడే జయం పొందుకుంటావు. హల్లెలూయా. మంటల్లో పడకుండా దేవుడు కాపాడలేడా? మాట్లాడాలి. షడ్రకు మేషకు అబేద్నెగోలు
మంటల్లో పడకుండా దేవుడు కాపాడలేడా? మంటల్లో కాపాడిన వాడు మంటల్లో పడకుండా కాపాడలేడా? సింహాల నోళ్ళను మోయించిన వాడు గృహలో పడకుండా కాపాడలేడా? అంటే దేవుని యొక్క ఒక ఆలోచన విధానాన్ని గమనించాలి. మనం దేవుని చిత్తానికి మనం అప్పగించుకోవాలి. దేవుని చిత్తాన్ని గమనించాలి. మంటల్లో పడకుండా దేవుడు కాపాడగలడు, సింహాల బోన్లో పడకుండా దేవుడు కాపాడగలడు. కానీ మంటల్లో పడాలి. అలా పడితే ఆయనకి ఏమొస్తుందో తెలుసా? నీవేంటో ప్రజలకు అర్థమవుతుంది, నీ దేవుని గొప్పదనం ఏంటో చుట్టుపక్కల వాళ్ళందరికీ అర్థమవుతుంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. కాదండి, మంటల్లో పడిన తర్వాతే కదా, వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వేసిన వాళ్ళు కాలిపోయారంట. కానీ వీళ్ళు మాత్రం కనీసం పొగవాసన కూడా లేదండి తల వెంట్రుకల్లో. ఏమంటంట? ఏ వాసన? అగ్ని వాసన. అప్పుడు అనుకున్నారు, నిజంగా దేవుని యొక్క సేవకులే వీళ్ళ దేవుడు గొప్ప దేవుడు. రాజు అంటున్నాడు, దానియేలు, నువ్వు సేవించిన ఆ జీవము కలిగిన దేవుడు నిన్ను రక్షించానా? దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజంగానే ఆయన నన్ను రక్షించాడు. అప్పుడు చెప్తున్నాడు, ఈ దేవుడే, అందరూ కలిసి చెప్పండి, ఈ దేవుడే గొప్ప దేవుడు అని మీరు వాళ్ళతో చెప్పించాడు. అవునా కాదా? వాళ్ళందరూ ఏం చేశాడు? ఈ దానియేలు దేవుడే గొప్ప దేవుడు, జీవం కలిగిన దేవుడు, ఆయనను ఆరాధించాలి. అర్థమైందండి? కొన్ని శ్రమలు మన జీవితంలోకి అనుమతించినప్పుడు అవి వెళ్ళిపోవాలని చెప్పకూడదు. మనం వాటిని ఎదుర్కొని వాటి మీద చేయించే శక్తిని నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవుని ప్రజలారా, ప్రభువు సన్నిధిలో ప్రభువుకి దగ్గరగా ఉండాలి. చూడండి ఇంకో మాట, 20వ వచనం చదవండి. అదే దినవృత్తాంతాల గ్రంథం  రాజుగారికి పని బాట లేకుండా అధికారులు అందరితో కలిసి ఎక్కడ పోయాడంట? పొద్దున్నే ఎక్కడికి వెళ్ళాడండి? నా వైపు చూడండి. పెందల కాడని లేచి ఎక్కడికి వెళ్ళాడు? ఎవరితో కలిసి? అధికారులను తీసుకొని ఏమండి యెహోవా మందిరానికి వెళ్ళాడంట. దేని కొరకంటే శుద్ధి చేసుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఎక్కడికి రావాలి? పెందల కాడనంటే త్వరగా, ఉదయకాలం. దేవునికి స్తోత్రం కలుగునుగా. కృప పొందుకోవాలి ఆయన సన్నిధిలో. చూడండి ఒక మాట మీకు చెప్తాను. అదే దినవృత్తాంతాల గ్రంథం, మొదటి దినవృత్తాంతాల గ్రంథము 17-16 చదవండి. దేవుని సన్నిధిలో హెచ్చు, నేను ఎంత మాత్రపు వాడను అంటున్నాడు. కానీ ఆయన ఎక్కడున్నాడంట? దేవుని యొక్క ఎక్కడున్నాడండి? దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో హెచ్చింపు ఉన్నది. చెప్పండి, ఏమున్నది? హెచ్చింపు ఉన్నది. హెచ్చింపు అంటే ఘనత, హెచ్చింపు అంటే ఆశీర్వాదం, హెచ్చింపు అంటే ఉన్నతమైన స్థానానికి ఎక్కడ ఉన్న వారికి ఉంది. ఆయన ఏమంటున్నాడు? దేవుని మందిరంలో ఈ హెచ్చింపు నాకు ఇవ్వడానికి నేను ఏమాత్రపు వాడను అంటున్నాడు. అవునా? అంటే దేవుని మందిరంలో ఏముందండి? దేవుని సన్నిధిలో చెప్పాలి, హెచ్చింపు ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన సన్నిధిలో హెచ్చింపు ఉన్నది. ఆయన సన్నిధిలో విశ్రాంతి ఉన్నది. అలాగే ఆయన సన్నిధిలో అభివృద్ధి ఉన్నది. చూడండి ఆదికాండము 17:1-2. 17
1, 2. ఆ. ఆ. నా సన్నిధిలో నడుచుచు ఉండుము. ఇప్పుడు నిన్ను అత్యధికంగా అభివృద్ధి పొందించేదని అనే మాటలో ఒక మాట, నా సన్నిధిలో నడుచుచు. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు చెప్తున్నాడు అబ్రహామును అత్యధికంగా అభివృద్ధి పొందించాలంటే నువ్వు ఎక్కడ ఉండాలంటే నా సన్నిధిలో నువ్వు ఉండాలి, నా సన్నిధిలో నువ్వు నడుచుచు. ఇప్పుడు దేవుని సన్నిధిలోనే ఉంటూనే తన యొక్క తమ్ముడు లోతు కొరకు ఏం చేస్తున్నాడంట? ప్రార్థన చేస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగా. అబ్రహాముకు తెలుసు ఏది జరగాలన్నా దేవుని సన్నిధిలోనే జరుగుతుంది. హల్లెలూయా. ఏది జరగాలన్నా దేవుని సన్నిధిలోనే జరుగుతుంది. ఇప్పుడు ఏది జరగాలన్నా మీ విషయాల్లో ఎక్కడ జరుగుతుందంట? దేవుని యొక్క మందిరంలోనే దేవుడు తన కార్యములు జరిగించును గాక. ఎందుకనంటే దేవుడు అన్నాడు, ఇది నేను కోరుకున్న స్థలము, ఇది ఇక్కడ చేయబడిన ప్రతి ప్రార్థన నేను తప్పక ఆలకిస్తాను. హల్లెలూయా. ఏం చేస్తాడండి? వారం అంతా ప్రార్థనలు ఉన్నాయి, శనివారం ఒక్కరోజు తప్ప. మరి ఎంతమంది దేవుని సన్నిధికి వచ్చారు? ఎంతమంది ఎన్నిసార్లు పాలు పందులు పొందారు? మీరు దేవుని సన్నిధిలోనే మీరు ఏదైనా సరే పొందుకోగలుగుతారు. హల్లెలూయా. అత్యధికమైన అభివృద్ధి. ఏం అభివృద్ధి అంటున్నాడు? అత్యధికమైన అభివృద్ధి ఉండాలంటే నిబంధన ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి, ఇంకోటి నిందారహితుడిగా ఉండాలి. హల్లెలూయా. 3 మాటలు చెప్తున్నాడు. అబ్రహామా, నువ్వు అత్యధికమైన అభివృద్ధి నీకు నేను ఇస్తున్నాను, అయితే నువ్వు చేయవలసిందల్లా నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడిగా ఉంటూ నిబంధన నువ్వు ఏం చేయాలి? ఆ నిబంధన ప్రకారంగా నువ్వు నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా ఊరికే ఇవ్వడు, గుర్తుపెట్టుకోండి. ఊరికే, నా వైపు చూడండి, ఊరికే ఇవ్వడు. మన ప్రయాస ఉండాలి. ఏంటి నీ ప్రయాస? దేవుని సన్నిధిలో నడవాలి. చెప్పండి, దేవుని సన్నిధిలో నడవాలి. రెండవదిగా నిందారహితుడిగా ఉండాలి. మూడవదిగా ఆయన నిబంధనలు నిలిచి ఉండాలి. ఇవన్నీ మనం చేయాలి. అత్యధికమైన అభివృద్ధి నువ్వు కోవాలి అంటే, ఈరోజు ప్రియ దేవుని సంగమా, అత్యధికమైన అభివృద్ధి నాకు కావాలి అని నువ్వు గనక ఆలోచన కలిగి ఉంటే, ఒకవేళ నేను అభివృద్ధి పొందాలి, నేను అత్యధికంగా దీవించబడాలి అని ఒక ఆలోచన నీలో ఉంటే, ఈరోజు నువ్వు చేయవలసిందల్లా ఒకటే, దేవుని సన్నిధిలో ఎక్కువగా గడుపు. హల్లెలూయా. 2, నిందారహితుడిగా నువ్వు ఉండు. మూడవదిగా ఆయన నిబంధనలో నువ్వు నిలిచి ఉండు. హల్లెలూయా. నిబంధన అంటే ఏంటి? పాత నిబంధన, కొత్త నిబంధన. వాక్యంలో నువ్వేమవ్వాలి? నిలిచి ఉండువు గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దేవుని సన్నిధిలో ఏముంది? సంఖ్యాకాండం 6:26 చదవండి. అభివృద్ధి ఉందని మనం నేర్చుకున్నాం. దేవుని సన్నిధిలో ఆయన సమాధానము కలగజేస్తాడు. ఏం కలగజేస్తాడండి? దేవుని సన్నిధిలో అభివృద్ధి ఉందన్నాం, దేవుని సన్నిధిలో సమాధానం ఉన్నది, అలాగే దేవుని సన్నిధిలో ఆశీర్వాదం ఉన్నది. దేవుని సన్నిధిలో ఏమండి మొరపెడితే మొర దేవుడు ఆలకిస్తాడు. దేవుని సన్నిధిలో గడిపితే ఆయన నిన్ను చూసి సంతోషిస్తాడు. హల్లెలూయా. ఇదంతా దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయాలంటే మనం 3 రకాలుగా మనం ఉండాలి. చూడండి, 1 2వ దినవృత్తాంతాల గ్రంథము 34:27. 3 మాటలు చెప్పి ముగించేస్తాను. 2వ దినవృత్తాంతాల గ్రంథము 34:27. నీ మనస్సు మెత్తనిదై ఈ స్థలము మీదను కాబట్టి నీ మనవి నేను ఆలకిస్తాను. చూడండి,
అందరు నా వైపు. దేవుని సన్నిధిలో దేవుడు నీ మన వినాలంటే నీ మనస్సు మెత్తనిదై ఉండాలి, నిన్ను నువ్వు తగ్గించుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. కఠినమైన మనసు కాదు ఉండాల్సింది. ఎలా ఉండాలంటే నీ మనసు మెత్తనిదై. రెండవది తగ్గింపు కలిగి కనుక నువ్వు ఉంటే నా సన్నిధిలో నీ మనవి నేను ఆలకించును గాక. నా వైపు చూడండి. మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే దేవుడు చెప్తున్నాడు నీ మనస్సు మెత్తగా ఉండాలి, నీవు ఎలా ఉండాలంట, తగ్గింపు ఉండాలి. హల్లెలూయా. తగ్గింపు అంటే ఏంటి? గర్వము లేకుండా నిన్ను నువ్వు తగ్గించుకొని నాలో ఏం లేదు, నేను అందరిలాంటి మనిషినే, నాలో ఏ గొప్పతనం లేదు, నేను సామాన్యమైన వ్యక్తి అన్నట్టుగా తగ్గింపు మనలో ఉండును గాక. రెండవదిగా అప్పుడు దేవుడు మన మనవిని ఆయన ఆలకిస్తాడు. రెండవదిగా మనం చూద్దాం కొలసీలకు రాసిన పత్రిక 1:22. కొలసీలకు రాసిన పత్రిక 1:22. నిర్దోషులుగాను నిరపరాధులుగాను ఇప్పుడు ఏం చేశారంట ఆయన మనల్ని? చెప్పాలందరూ కూడా సమాధాన పరిచయం, మరియు ఆయన సమాధాన పరిచాడు. అంటే చూడండి ఇక్కడ మనం ఎలా ఉండాలంటున్నాడు ఆయన సన్నిధిలో, ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా ఎలా ఉండాలి? పరిశుద్ధత. నా వైపు చూడండి, ఒక మాట చెప్తా. దేవుడు మనలను దర్శించడానికి మనలో ఉన్న పరిశుద్ధత కాదు కారణం, మనలో ఉన్న శ్రేష్టమైన పరిశుద్ధతను బట్టి దేవుడు మన యొద్దకు రావట్లేదంట, ఆయన ప్రేమను బట్టి మన దగ్గరికి వస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఆయన మన దగ్గరికి వచ్చేంత పరిశుద్ధత మనలో లేదు. ఉందా? లేదు. ఏదో ఒక లోపం మనలో ఉంది. కానీ ఆయన మన దగ్గర రావడానికి కారణం ఏంటో తెలుసా? హేతువ ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగును. పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది, గుర్తుపెట్టుకోండి. మనలో పరిశుద్ధత లేకుండా ప్రభుని మనము పరిశుద్ధులుగా ఉంటేనే ఆయన మనకి తండ్రి అయి ఉంటాడంట, ఆయన మనకి ప్రభు అయి ఉంటాడని మనకి లేఖనంలో చూపరుస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును. రెండవదిగా నిర్దోషులుగా, మనలో ఎటువంటి దోషము కూడా దేవుని ఎదుట కనబడకుండా ఉండును గాక. హల్లెలూయా. అలాగే 1 తగ్గింపు ఉండాలి, 2 పరిశుద్ధత ఉండాలి, 3 నిర్దోషులుగా ఉండాలి, 4వదిగా నిరపరాధులుగా మనం ఉండాలి. అయితే ఇంకొక మాట నేర్చుకుందాం, ఇంకొక మాట చెప్పుకొని ముగించుకుందాం. జకర్యా గ్రంథం తీయండి అందరూ కూడా. జకర్యా తీసారా? జకర్యా గ్రంథము 3:7 చదవండి. ఏమనగా నా మార్గంలో నడుచుచు నేను నీకు అప్పగించిన దానిని గైకొనిన ఎడల దేవునికి స్తోత్రము కలుగును గాక. దేవుని సన్నిధిలో నిలుచు భాగ్యము దేవుడు నీకు ఇచ్చును గాక. ఏం చేయాలంట? దేవుడు నీకు ఆయన మార్గములో నడుచుచు, చెప్పండి చూడండి అందరూ కూడా, ఆయన మార్గములలో నడవాలి. ఫస్ట్ ఏం చేయాలి? ఆయన మార్గంలో నడుచుచు ఆయన అప్పగించిన దానిని భద్రముగా గైకొనాలి. ఆయన అప్పగించిన దాన్ని జాగ్రత్తగా నువ్వు దానిని గైకొని నా మందిరపు మీద ఉంటే కనుక, ఎప్పుడైతే ఆయన మార్గంలో నడుస్తూ ఆయన అప్పగించిన దాన్ని జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటే, అర్థమైందా? ఏం కాపాడుకోవాలి? ఆయన ఏమిచ్చాడు నీకు? రక్షణ ఇచ్చాడు, పరిశుద్ధత ఇచ్చాడు, సాక్ష్యం ఇచ్చాడు, పరలోక రాజ్యం ఇచ్చాడు, దేవునితో ఉన్న గొప్ప అనుబంధము సహవాసము నీకు ఇచ్చాడు. 5 ఇచ్చాడు. ఈ 5 నువ్వేం చేయాలి?
జాగ్రత్తగా నువ్వు కాపాడుకుంటే దేవుడు ఏమంటున్నాడంట, నా మందిరపు మీద అధికారివై నా ఆవరణమును కాపాడుకో అవుతావు. మరియు ఇక్కడ నా సన్నిధిలో నిలిచి భాగ్యము నీకు ఇచ్చునుగాక. గట్టిగా దేవునికి స్తోత్రం. నా సన్నిధి అంటే ఇక్కడ ఏదంటే పరలోక రాజ్యంలో ఆయన సన్నిధి. పరలోక రాజ్యంలో ఆయన సన్నిధి ఉంది, దేవుని మందిరంలో ఆయన సన్నిధి ఉంది. నువ్వు ఎక్కడైతే ఆయన స్తుతిస్తూ నిలబడతావో అక్కడ కూడా ఆయన సన్నిధి ఉన్నది. ఆయన సన్నిధి అంటే దేవుని మందిరం అనే అర్థం కాదు. నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన స్తుతించగలిగి ఆయనను నీ చుట్టూ ఆయన ప్రసన్నత నీ చుట్టూ ఉండాలి. హల్లెలూయా. దావీదు అంటాడు, నిత్యము నీ మందిరంలో నేను నివాసము చేయుదును. ఆ చిరకాలము నీ మందిరంలో నివాసం చేయాలి. నిజంగా అది ఎక్కడ జరుగుద్ది? పరలోకంలో జరిగిద్ది నిత్యము ఆయన దగ్గర. మరి భూలోకంలో ఎక్కడ జరిగిద్ది అంటే నిరంతరం మీరు దేవుని మందిరం ఉంటే కుదురుతుందా? కాసేపు ఉండడానికి కుదరట్లా మీకు. ఇంకా నిరంతరం ఏం కుదిరిద్ది? అబ్బా ఎడిదిరిగి మొత్తం అక్కడికే తీసుకొస్తున్నాడు విషయాన్ని కదా అనుకుంటున్నారు కదా మీరు. ఏ చేత అయినా సరే మిమ్మల్ని మాత్రం నేను ఈ సంవత్సరం దేవునికి దగ్గరగా చేర్చాలి. ఇది దేవుని సేవకుడిగా నా ప్రయత్నం. దేవునికి స్తోత్రము కలుగునుగా. అర్థమైందా? అంటే ఈ మాటని బట్టి మనం ఏమనుకోవాలి? ఈ మాటను బట్టి మనం నిరంతరం అంటే అర్థమేంటో తెలుసా? నువ్వు ఎప్పుడైనా ఎక్కడున్నా ఆయనను స్తుతించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఇప్పుడు ఏలి అన్నాడు, నేను ఎవరి సన్నిధిలో ఉన్నానో అని మాట్లాడుతున్నాడు. ఖచ్చితంగా చెప్పాలంటే ఆయన ఉన్నది రాజు దగ్గర. ఎక్కడున్నాడు ఆయన? రాజు ఎదుట ఉన్నాడు. దేవుని సన్నిధిలో నేను ఉన్నానని చెప్తున్నాడు కదా. అంటే అబద్ధం చెప్పినట్ట కాదు. అంటే ఏలియా ఎక్కడున్నా ఏలియా చుట్టూ ఏమున్నదంటే దేవుని సన్నిధి ఆవరించి ఉంది. హల్లెలూయా. అర్థమైందా మీకు? మందిరానికి వచ్చే సమయంలో మందిరానికి రావాలి. ఒకవేళ మందిరం లేని ప్రార్థన లేని సమయంలో నువ్వు ఎక్కడున్నా దేవుని స్తుతించుకుంటూ ఉండాలి. నువ్వు ఎక్కడున్నా దేవుని సన్నిధిలో ఆరాధించుకుంటూ ఆయనని ఉండుగలుగాక. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈ వాక్యం నిమిత్తము అందరం కూడా ఒక చిన్న ప్రార్థన